పాల తాలికలను ప్రిపేర్ చేస్తున్నామండి. గోధుమ పిండిని ముద్దలాగా పిసికి వాటర్ వేసి మిక్స్ చేసి హ్యాండ్తో చేస్తాము. ఇది ఒక టూ డేస్ అట్లా చేసి డ్రై చేస్తే పాయసం వినాయక చవితి రోజు పాయసం చేయడానికి వీలుగా ఉంటుందండి. మరీ లావుగా చేస్తే అవి ఉడికి మరీ లావు అవుతాయి కాబట్టి మా మమ్మీ అయినా మా అత్తమ్మ గారైనా ఇలా హ్యాండ్తో చేస్తాము. చేసి పౌడర్ వేసి కొంచెం గాలికి పెట్టాలి. 2 డేస్ ప్రిపేర్ చేయాలండి. కొంచెం కష్టపడితే పాయసం అనేది స్వీట్గా వస్తుంది, చాలా సూపర్గా వస్తుందండి. ఇలా చేసి డ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం చేసుకొని ఈవినింగ్ టైంలో అలా చేసి పెట్టేస్తే డ్రై అవుతుంది. పాయసం ప్రిపేర్ చేసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాయసం ప్రిపేర్ చేస్తున్నామండి పాల తాలికలతోని. ఇది పిండి పాయసము. గణపతి పూజకి కంపల్సరీ పెడతారు, అందరికీ తెలిసే ఉంటుంది. మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిద్దామండి. ఇది 2 డేస్ 1 డే ముందు చేసి పెట్టుకుంటే కొంచెం ఎండాలండి, అప్పుడు అంటుకోకుండా విడివిడిగా మంచిగా వస్తుంది. ఇది బెల్లం అండి, ప్యూర్ బెల్లం అండి ఈ ప్యాకెట్. అందుకనే ఇలాంటి ప్యూర్ బెల్లంది తీసుకుంటున్నాము. ఏది చేసినా టేస్ట్ అయితే బాగా వస్తుందండి, కల్తీ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వేసుకుందాం. ఇప్పుడు పాకం చేసుకుందాం. కొంచెం వాటర్లో ఇది కలిపేసుకుంటే బెల్లం పాకం అయితే అవుతుందండి. రెండు వేసేసుకోవాలి. 1 కేజీ అండి, 2 కేజీస్. ఇంకొకటి వేసేసుకుంటున్నాము. 2 కేజీస్. తీపి సరిపడా అంటే 1.5 అట్లా వేసుకోండి, మీకు ఎలా కావాలనుకుంటే అలా. లేదా అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నీళ్ళు మసలేటప్పుడు పాకం నీళ్ళు యాలకుల పొడి అయితే వేసుకుంటున్నామండి. దీనికి ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి, డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, పలుకులు, సార పలుకులు, గసగసాలండి. గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకుందాం, మళ్ళీ మాడిపోతాయి. మీ పాయసం రెడీ అయిందా అండి? మేమైతే వినాయకుడికి ఎవ్రీ టైం ఈవినింగ్ చేస్తాము. ఇంట్లో మామూలుగా పూజ చేసి ఈవినింగ్ అయితే చేసుకుంటాము. మా వారైతే చిన్నప్పటి నుంచి చేస్తారు వినాయకుడు పూజ. బెల్లం పాకం అయ్యేటప్పుడు కొబ్బరి ఎండు కొబ్బరి కట్ చేసి వేసుకోవాలండి. గసగసాలు, డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. సో వినాయకుడిని అయితే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అట్లా అవుతుందండి పెట్టడం, పూజ చేయడం. మేమైతే 9 డేస్ పెడతాము. అఖండ దీపం పెట్టి 9 డేస్ పెట్టి పూజ చేస్తామండి. బెల్లం పాకం అయితే మసలాలండి కొంచెం. పాల తాలికలని పిండి సేమియాని వేసేసుకోవాలండి. ఈ పాకంలోనే ఉడికించాలి. అలాగే కొంచెం గోధుమ పిండిని వాటర్లో కలిపి కొంతసేపు అయినాక పోసుకోవాలండి, అది చిక్కబడుతుంది. మినిట్స్ ఉడికించాలండి.
గోధుమ పిండి కలుపుకున్నాం కదండి, 2 స్పూన్స్ ఉండలు లేకుండా, అది ఈ పాయసంలో వేసి మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలండి. టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. వేసుకున్నాక 5 to 10 minutes ఉంచితే పాయసం అయితే రెడీ అవుతుందండి. ఒక 5 minutes ఉడకాలండి అంతే. కొద్దిగా నెయ్యి వేసుకుందాం, ప్యూర్ నెయ్యి. ఎంతో టేస్టీ పాయసం అయితే ప్రిపేర్ అయిందండి, తాలకల పాయసం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.